విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ గురువే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు గత వీడియోలో మొదటి కుజ స్థానం గురించి చెప్పాను. ఇప్పుడు రెండవ కుజ. ఇది మొదటి కుజ, ఇది మధ్య కుజ, ఇది మధ్య, ఇది రెండవ కుజ. దీన్ని రెండవ కుజ అంటారు. చూపుడు వేలు కింద విధంగా ఉంటుంది. చూపుడు వేలికి ఇది భాగం అంటే గురుస్థానం. ఇది గురుస్థానము, ఇది రెండవ కుజ. ఇది ఇక్కడికి వచ్చేసరికి శుక్రస్థానం. ఈ రెండవ కుజ స్థానం చెప్పేటప్పుడు మొదటి కుజని మీరు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే రెండవ కుజ గురించి మీకు అర్థమవుతుంది. మధ్య కుజ గురించి చెప్పాను. మధ్య కుజలో ఏంటంటే చాలా ఉంటాయి, అంతా సముద్రంలాగా ఉంటుంది. కానీ డౌన్ అయ్యి కానీ ఉంటే మాత్రం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మధ్య కుజలో గుంత మధ్యలో అరసే మధ్యలోకి వస్తుంది. అరసే మధ్య అనేటువంటిది గుంటగా ఉండకూడదు, ఉంటే ఖర్చులు ఎక్కువ. కాబట్టి రెండవ కుజలో భాగంగా చిటికిన వేల కింద ఒకటో కుజ మానసిక సంబంధమైంది. ఇది మానసిక సంబంధమైంది. ఇంతకుముందు ఒకటో కుజ అనేటువంటిది శారీరక సంబంధమైంది. ఇది మానసిక. ఇది శారీరక. ఒకటో కుజ అనేటువంటిది శారీరక సంబంధం అయితే రెండో కుజ మానసిక సంబంధమైంది. అదేవిధంగా చూపుడు వేలు దిగున బటన్ వేలుకి ఆనుకొని ఉన్న ఇది కుజ అనేటువంటిది ఒక్కోసారి దిగిపోయి ఒక్కోసారి ఆనుకొని పోయి ఉంటుంది. ఇట్లా ఈ కుజ స్థానం దీన్ని ఆనుకొని పోయి ఉంటుంది. ఈ కుజ రెండో కుజ ఎవరికైతే బటన్ వేలు ఆనుకొని ప్రారంభమవుతుందో అలాంటి వారికి రెండవ కుజ బటన్ వేలి పైన ఆనుకొని ఉన్న రెండవ కుజ వల్ల స్థానం వల్ల రెండవ కుజ శారీరక సంబంధమైన ఫలమును కలుగు చేయను. అదేవిధంగా రెండవ ఈ విధంగా ఆనుకొని ఉంటే శారీరక సంబంధమైనటువంటి ఫలమును ఇచ్చును. ఆనుకోకపోతే మానసిక ఫలములు. ఇక్కడ ఆనుకోకుండా ఈ విధంగా ఉంటే మానసిక ఫలములు. ఈ విధంగా రేఖ అనేది బటన్ వేలు ఆనుకొని కలిసిపోయి ఉంటే శారీరక ఫలములు ఇచ్చును. అదేవిధంగా రెండవ కుజలో నక్షత్రం సింహం ఉన్నాం. ఇక్కడ నక్షత్రం, ఈ విధంగా నక్షత్రం ఇక్కడ అన్నమాట. ఈ రెండవ కుజలో నక్షత్రం గుర్తు ఎవరికి ఉంటుందో, రెండవ కుజలో నక్షత్రం గుర్తు ఎవరికి ఉంటుందో వారికి ఆ కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తి మరణం. నక్షత్రం గుర్తు ఈ భాగంలో రెండవ కుజలో ఎవరికి ఉంటుందో నక్షత్రం గుర్తు ఉన్న వారికి ముఖ్యమైన కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తి మరణ సంబంధం గురించి, శూరత్వమును గురించి, ధన నష్టముల గురించి, చేయాలనుకున్న పనికి విఘాతములు కలిగించడం. అంతే కదా, ఏదైనా ముఖ్యమైన వ్యక్తి పోయినప్పుడు మనం చేయాలనుకున్న పనులు చేయలేము. అదేవిధంగా శూరత్వం అంటే మనిషి మనిషి పోయిన తర్వాత ధైర్యం వస్తుంది. అసలు దేనికి పోయాడు ధైర్యం కూడా తెచ్చుకునే శూరత్వం వస్తుంది. ఆ వ్యక్తి పోయాడనే బాధలో ధైర్యం కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా శూరత్వము ధన నష్టం కూడా కలుగును. శూరత్వం ఉన్న వాళ్ళకి ఈ విధంగా ధైర్యంగా ముందు వెనక లేకుండా వాడు ఏమేమి చేశాడు, ఈడేం చేశాడు, ఆ మనిషి చనిపోవడం కారణం అనేటువంటి భావంతో ఉన్నప్పుడు శూరత్వం చూపించి ధన నష్టం కూడా కొన్ని కేసులు నెత్తినేసుకొని ధన నష్టం కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. లేదా దానివల్ల కూడా ఆ వ్యక్తి మరణించినందువల్ల ఆ వ్యక్తికి కానీ ఇతరుల ఖర్చుల వల్ల కూడా వ్యక్తిగతంగా జోక్యం చేసుకొని నష్టపోయే సూచనలు కూడా ఈ విధంగా నక్షత్రం గుర్తుంటాయి రెండవ కుజలో. అదేవిధంగా ఈ నక్షత్రంతో ఒక అడ్డురేఖ ఉన్నా ఈ నక్షత్రం ఎలా ఉంది, ఒక అడ్డురేఖ ఎలా ఉంది అనుకో, పొడుగ్గా ఒక అడ్డురేఖ ఉండదు. ఇట్లా ఒక అడ్డురేఖ కూడా ఉన్నా విధంగా నక్షత్రం ఉంది. ఈ విధంగా అడ్డురేఖ అనేటువంటిది ఇట్లా నక్షత్రంలో కానీ రెండవ కుజలో కానీ అడ్డురేఖ కానీ ఎవరికైతే ఉంటుందో ఈ విధంగా ఉండాలి అడ్డురేఖ. ఇదే నక్షత్రం, ఇది అడ్డురేఖ. అడ్డురేఖ ఎవరికైతే ఉంటుందో నక్షత్రంలో తన ప్రాణమిత్రుడు కానీ అదేవిధంగా ఆత్మ బంధువు కానీ ధన నష్టం కానీ విపత్తును కానీ అదేవిధంగా పొందుడు జరుగును. ప్రాణమిత్రుని ఈ విధంగా అడ్డురేఖ కూడా ఉంటే తన ప్రాణమిత్రుని పోగొట్టుకోకునే అవకాశం కానీ అదేవిధంగా ఆత్మ దగ్గర బంధువుని పోగొట్టుకునే అవకాశం కానీ ధన నష్టం కలిగించుకునే అవకాశం కానీ ఏదో ఒక విపత్తు సంభవిస్తుందని కానీ వీటిలో ఏదో ఒకటి జరుగును. కాబట్టి ఈ విధంగా నక్షత్రం గుర్తుండి ఒక అడ్డు రేఖ ఉండడం మంచిది కాదు. ఆ విధంగా ఈ రేఖ ఉన్నప్పుడు ఆయుధ రేఖపై కాలనిర్ణయం అంటే ఇప్పుడు ఈ విధంగా అడ్డు రేఖ నక్షత్రం గుర్తుండి
ఈ విధంగా అడ్డు రేఖ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఆయుష్ రేఖలో ఇక్కడ ఏమైనా కత్తిలు ఉన్నాయో ఈ వయసుని బట్టి మీ వయసు ప్రకారము ఆ వయసులో మీ ఆత్మ బంధువు మీకు దగ్గర వాళ్ళు ఇప్పుడు అవకాశం ఉంది. ఈ ఆయుష్ రేఖని ఈ విధంగా భాగాలు చేసుకొని 90 భాగాలు 100 భాగాలు చేసుకున్నప్పుడు ఈ విధంగా కత్తిలు ఉన్న కాడికి 100 భాగాల్లో ఒక్కొక్క దారం ఒక్కొక్క భాగం అనుకుందాం పెట్టుకుంటూ వస్తే మీకు 25, 30, 40, 50 అనేది ఈ అడ్డు రేఖల కాలు దాకా వచ్చి ఇక్కడి నుంచి కొలత తీసుకుంటూ వచ్చి అడ్డు రేఖల వరకు లెక్కేసుకుంటే ఎన్ని అడ్డు రేఖలు ఉంటే అంటే అడ్డు రేఖల్లో మీకు నష్టం కలుగును. ఒకే అడ్డు రేఖ ఉంది అనుకో, ఈ అడ్డు రేఖ ఇది ఉంది, ఈ విధంగా ఉన్నప్పుడు ఇది దాదాపు దగ్గర 30-35 సంవత్సరాలు. ఈ విధంగా ఇది ఇక్కడ మీద ఇటు కూడా లెక్కేసుకో, ఇక్కడికి వస్తే 24, ఇటుకు వస్తే 36. ఈ విధంగా లెక్క తీసుకుంటూ వచ్చినా కూడా మీకు రేఖను ఖండించి ఎక్కడైతే పాయింట్ వస్తుందో ఆ పాయింట్ ప్రకారం వయసుని నిర్ధారణ చేసుకుంటూ రావాలి. లేదు కూడా దారం పెట్టుకొని దారం ఆధారంగా ఈ నక్షత్రం క్రాస్ గుర్తున్నోళ్ళు చెక్ చేసుకుంటే ఆ వయసులో మీకు విపత్తు సంభవించును లేదా సంభవించి ఉంటుంది, జరిగిపోతే సంభవించి ఉంటుంది. అదేవిధంగా చతురస్రం ఇక్కడ ఈ స్థానంలో ఇందాక ఒకటో కుజ చెప్పాను, ఇప్పుడు రెండో కుజ గురించి చెప్తాను. ఇక్కడ రెండో కుజ ఇది రెండవ కుజ. ఈ స్థానంలో చతురస్రం ఉన్నా ఈ విధంగా చతురస్రం రెండవ కుజలో ఉన్నా, రెండవ కుజలో చతురస్రం ఉన్న ఎడల చెడ్డ పద్ధతుల ద్వారా అడ్డదారులలో ఉత్తీర్ణుడొకడు. చట్టాలు రాసి పాస్ అయ్యేవాళ్ళు ఈ విధంగా ఏదో అడ్డదారులు దొక్కి పైకి వచ్చే వాళ్ళకి ఈ విధంగా చతురస్రం ఉంటుంది. కానీ ధన ఫలములను పొందురు, దాని ఫలములను పొందుదురు. చట్టాలు రాసి పాస్ అయినా కూడా ఏదో ఒక ఉద్యోగం వస్తుందని. కొంతమంది చట్టాలు రాసి మామూలుగా చూసి రాసేవాళ్ళు కొంతమంది ఇష్టం ఉండదు, కొంతమంది చట్టాలు రాసి పాస్ అయ్యి ఉద్యోగాలు పొందేవాళ్ళు కూడా ఉంటారు. అటువంటి చట్ట పనుల ద్వారా వాడు పరీక్షలో ఉత్తీర్ణులయ్యి ఫలితమును కూడా పొందను అలాంటి చతురస్రం ఉన్నప్పుడు. అదేవిధంగా త్రిభుజం ఉన్న ఈ రెండవ కుజులో త్రిభుజం ఈ విధంగా త్రిభుజం ఉన్న ఎడల త్రిభుజం గుర్తు రెండవ కుజులో ఎవరికైతే ఉంటుందో ఇది రెండవ కుజ ఉన్న ఎడల మంచి పేరు గల వాడుగా మనోబలం గలవాడు అయి ఉండను. మంచి పేరు గల వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాను. అదేవిధంగా మనోబలం కూడా ఏ సమస్య వచ్చినా మనోబలంతో ధైర్యంగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఈ త్రిభుజం ఉంటే ఉంటుంది. అదేవిధంగా త్రిశూలం అంటే మీకు చెప్పాను. త్రిశూలం ఎప్పుడు మంచిగా చేస్తుంది, శివుడికి సంబంధించింది అంటే పైకి ఉంటుంది కాబట్టి త్రిశూలం పైకి పోయే రేఖలు ఎప్పుడు మంచిగా చేస్తాయి. త్రిశూలం గుర్తు ఉన్న ఎడల పరోపకారి ధర్మగుణం న్యాయ ప్రవర్తన. అదేవిధంగా పరోపకారి ధర్మగుణము న్యాయ ప్రవర్తనతో సంచరించును. ఈ విధంగా రెండో కుజులు ఈ విధంగా ఎవరికైతే త్రిశూలం ఉంటుందో ధర్మ ప్రవర్తన ఉంటుంది, పరోపకారిగా ఉంటాడు, అదేవిధంగా న్యాయ ప్రవర్తన చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వృత్తం అన్న ఎడల ఇక్కడ వృత్తం అన్న ఎడల ఎవరికైతే రెండో కుజులో వృత్తం ఉంటుందో చుట్టూ ఉన్నవారు అసహించుకున్నను సుఖజీవనం చేయుదురు. ఇక్కడ వృత్తం ఉన్నవాళ్ళు చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరైనా యోగించుకున్నా అలాంటి అసహించుకున్నా కూడా సుఖజీవనం కోసం ఎగబడుతూ ఉండును. అదేవిధంగా తన పని తాను చేసుకుంటూ మోక్ష మార్గం వెతుకుతున్నారు. అర్థం తప్పులు సుఖజీవితం చేస్తూనే మోక్ష మార్గాన్ని కూడా మార్గాలు అన్వేషిస్తూ ఎన్నుకుంటూ మోక్ష మార్గాన్ని కూడా పొందుదురు, వెతుకుతూ ఉందరు. మోక్ష మార్గం ఈ విధంగా వృత్తం ఉన్న వాళ్ళు సుఖజీవనం కోసం పోకులాడతారు, అదేవిధంగా మోక్ష గుణం కోసం కూడా ఎదుగుతారు. మనం తప్పు చేసాము మోక్షం ఎలా వస్తుందని కూడా ఎదగడం ప్రారంభిస్తారు. అదేవిధంగా కత్తిరి అన్నాడులా కత్తిరి గుర్తు ఈ విధంగా రెండవ కుజులో ఈ విధంగా కత్తిరి ఉన్న ఎడల దారిద్ర్యము ధన సహాయం లేక దారిద్ర్యం అనిపించును, ధన సాయం చేసేవాళ్ళు లేక చిక్కులు అనిపించును, కష్టాలు పాల్గొదురు, నష్టములు పాల్గొదురు. నక్షత్రం ఈ విధంగా కత్తిరి గుర్తు ఉంటే రెండో కుజులో మంచిది కాదు. ధన సాయం ఎవరు చేయరు, చిక్కులు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి, దారిద్ర్యం అనిపిస్తారు, నష్టములు పొందుతుంటారు. అదేవిధంగా వెంగి ఉన్న రేఖలతో
ఇక్కడ రేఖలు వంగినట్టుగా ఉంటాయి, ఇలా లేకపోతే ఇలా చూడు, ఇలా వంగినట్టు ఉంటాయి, లేదా ఇలా వంగినట్టుగా రేఖలు స్ట్రైట్గా లేకుండా వంగినట్టుగా రేఖలు ఎవరికి ఉంటాయో ఎక్కువైనా హత్య చేయాలనేటువంటి ఈ రేఖలతో పాటు ఈ విధంగా వంగి ఉన్న రేఖలతో పాటు కత్తిళ్ళు, ఈ విధంగా ఇలా కత్తిళ్ళు, ఈ విధంగా రేఖలు వంగినట్టుగా ఉండి కత్తిలు కూడా కత్తిళ్ళు కూడా ఉంటే ఈ విధంగా కత్తిళ్ళు కూడా రెండో భుజాలుగానే ఉంటే ఎవరైనా చంపాలనే కక్ష ఉంటుంది, కసి పెంచుకుంటారు. అదేవిధంగా చివరికి ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉంటుంది. ఈ విధంగా ఇతరులను అంతం చేయాలనే ఆశ కోరుకుంటాయి. అదేవిధంగా ఆత్మహత్య చేసుకునే గుణం కూడా ఉంటుంది. అదేవిధంగా అడ్డు లైన్లో ఉన్న ఈ విధంగా ప్యారలల్ లైన్స్, అడ్డు రేఖలు ఎవరికైతే ఉంటాయో అలాంటి వారు తన ఉద్దేశాలు నెరవేరవు, మతిస్థిమితం లేని జీవితము, ఇతరులను శిక్షించు బుద్ధి ఉండును. అదేవిధంగా చతురంగపాలి ఉన్న ఈ విధంగా చతురంగపాలి ఉన్న ఎవరికైతే ఉంటుందో అలాంటి వారికి ఎప్పుడు దరిద్రుడే, సిక్కులు పొందుట, అన్నింటినీ తెగించుట, వారుగా అభిమానం లేకపోవడం జరుగును. అదేవిధంగా ఊర్ధ్వ రేఖలు ఉన్న ఈ స్థానంలో ఊర్ధ్వ రేఖలు ఎవరికైతే ఉంటాయో మంచి ఉద్దేశాలతో, మంచి మనసుతో కోర్టు కేసుల్లో గెలుపు, స్వశక్తి సామర్థ్యాల ద్వారా ఇట్లా నిలువు రేఖలు ఉంటాయి. ఊర్ధ్వ రేఖలు అంటే పైకి పోయే రేఖలు. అదేవిధంగా కోర్టు కేసులో గెలుపు, స్వశక్తి సామర్థ్యముల ద్వారా మంచి గౌరవం సంపాదించుదురు. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.